నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను అనుష్. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ న్యూ ఇయర్ విషెస్ ను చెప్పారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తూ ఉన్న ప్రభుత్వానికి దైవానుగ్రహం కలగాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు సీఎం జగన్. అవ్వాతాతలకు దేశంలో 3,000 రూపాయల పింఛన్ ఇస్తూ ఉన్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని, ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతున్న సందర్భంగా ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. 1వ తేదీన వాలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులను అందజేస్తూ వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖా ప్రతులను అందజేయనున్నారు. ఇప్పటికే ఆ లేఖల ముద్రణ పూర్తయి జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్ఫ్ పూర్తి చేసింది. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్స్ ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమేనని, మనందరి ప్రభుత్వమే ఇవన్నీ చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నట్లుగా సీఎం జగన్ ఆ లేఖలో తెలిపారు. దేవుడి దయతో మీ అందరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నట్లుగా కూడా పేర్కొన్నారు. దొంగలకు గజ దొంగ చంద్రబాబే అని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 14 ఏళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, ఇప్పుడు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవటం ఖాయమన్నారు. గజ దొంగలకు గజ దొంగ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కాదు, ముఖ్యంగా మా జిల్లా ప్రజలందరికీ తెలుసు. 2 ఎకరాలలో 1 ఎకరా నీకు వస్తుంది, 1 ఎకరా మీ తమ్ముడికి వస్తుంది. 1 ఎకరా ఉండేవాడు ఈ లక్షల కోట్లు ఎట్లా నువ్వు సంపాదించావు గజ దొంగ కాకపోతే? మాకు ఆ రోజున్న మోటార్ సైకిల్ ఇప్పుడు కూడా ఉంది మాకు. లేకపోతే ముఖ్యమంత్రి గారి తాత కాలం నుంచి కూడా, రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా వాళ్ళు ఒక జమీందారీ కుటుంబంలో ఒక 10 మందికి సహాయం చేసే విధంగా చేశారు. రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర లబ్ధి పొందారు. నిన్నటి రోజు కూడా అదే మాట చెప్పాను. పవన్ ఆరోపణలకు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉండే పవన్ కు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అక్కా చెల్లెమ్మలకు సొంతింటి కలను నెరవేర్చామన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై పవన్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకుంటే సంతోషంగా ఉంటే కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నారు. స్కాములు జరిగినాయి. ఏం స్కామ్? ప్రతి దానికి అడ్రస్ చేస్తా. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ రా, నువ్వు చెప్పిన 13 అంశాల మీద నీ జనసేన ఆఫీస్కి వచ్చి చర్చ పెడతా. ఎక్కడైనా 1 రూపాయి తేడా జరుగుంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. 1 గంట జనంతో, ఆ కార్యకర్తలతో ఉన్న వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, 23 గంటలు పడుకోవటం. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు అడుగుతున్న 14 సంవత్సరాలు నువ్వు చేశావు, వెళ్దాంపా. ఒక్క గ్రామానికి, ఏదో గ్రామానికి, నువ్వు కోరుకున్న గ్రామానికి వెళ్దాంపా. నీ మార్కుంటే చెప్పు. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న మార్క్, వైఎస్ఆర్ మార్క్. ఇదిగో సచివాలయం, ఇదిగో రైతు భరోసా కేంద్రం, ఇదిగో వెల్నెస్ సెంటర్, ఇదిగో నాడు నేడు. ఇన్ని 1 కాదు 2 కాదు. మా మార్క్, మా ముద్ర. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కళ్ళు గుట్టి, కడుపు మంట, పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేదంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట. దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి, చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. దానికి రాయుడు.
అడ్డంగా దొరికిపోయాడు, బొక్కలోకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు, ఆ బొక్కలోకి ఈడిపోయాడు. ఇద్దరు కూడా తోడు దొంగలు కాబట్టి మీ పాపం పండింది. రేపో మాపో ఎన్నికల్లోకి వెళ్తాం, మీరు చేసే దుర్మార్గాలన్నీ ప్రజలకు తెలియదా? వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం లీగల్ సభ్యులు కీలక పాత్రను పోషించాలని మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత లీగల్ సెల్పై ఉందన్నారు మంత్రులు. పార్టీ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశంలో మంత్రులు మాట్లాడారు. పార్టీ నిర్మాణంలో న్యాయవాదులది కీలక పాత్ర అని, న్యాయవాదుల సంక్షేమానికి సీఎం జగన్ 100 కోట్ల రూపాయలను కేటాయించారని గుర్తు చేశారు. వంద మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటే 10 మందికి వస్తుంది. 90 మందికి అన్యాయం జరిగిందా? కాదు. వెయిట్ చేస్తే, ఓర్పుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అవకాశం వస్తుందనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నా. నేను మొట్టమొదటి గెలిచాను సత్తెనపల్లిలో, మినిస్టర్ కాలేకపోయాను. నాకు అన్యాయం జరిగిందని అంటే పార్టీకి ఎంత ప్రమాదం. ఓర్పుగా ఉంటే సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడితో అడ్జస్ట్ చేస్తారు. అలా మీరు కూడా ఆ మైండ్ సెట్తో క్రమశిక్షణగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుందని అనుభవంతో చెప్తున్నటువంటి అంశమని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. జగనన్న ప్రభుత్వం చాలా కామన్ మ్యాన్కి దగ్గరగా వారికి ఒక భరోసాని ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక బ్యాక్ బోన్గా నిలుస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఒకవైపున ప్రభుత్వం ఇచ్చే భరోసాని ప్రభుత్వం ఇస్తూ ఉంది. బట్ ఏ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా ఒక కామన్ మ్యాన్ విషయానికి వస్తే ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక బిలీఫ్ అనేది ఉంటుంది. ప్రధానంగా చెప్పడం ఏంటంటే మనం ఇవి చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాము. ఎందుకంటే మనకు ఎప్పుడు విష ప్రచారం చేసే పత్రికలు, టీవీలు, కుట్రలు కుతంత్రాలు నడిపే రాజకీయ పార్టీలు వీటిని ముందున్నాయి. కాబట్టి అదేవిధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్న రీతిలో దాదాపు 3,90,000 పరిశ్రమలను ఈ రాష్ట్రంలో చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహకాలు ఇచ్చిన ప్రభుత్వం కూడా మందే అని చెప్పడంలో ఇది లేదు. అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ 2018-19లో 22వ స్థానంలో ఉంటే ఇవాళ మనం 3వ స్థానంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో టీడీపీ వర్సెస్ బీజేపీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా చంద్రబాబు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు కట్టడంపై ఇరు వర్గాల నేతలు బాహాబాహీకి దిగారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ అభ్యర్థిగా కొత్తగా తెరపైకి వచ్చిన రోసన్నపై పలువురు నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకెలాంటి సమాచారం లేకుండానే రోసన్నను అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నట్టుండి అభ్యర్థిని మారుస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు బద్వేల్ నుంచి బరిలో ఉన్న ఓబలాపురం రాజశేఖర్తో కలిసి అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 5 మండలాల టీడీపీ నేతలు పాల్గొన్నారు. శుక్రవారం ప్రారంభమైన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ బెంగాల్ నుంచి ఏపీలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ వద్ద అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కు ఘన స్వాగతం పలికారు. అమృత్ భారత్ రైల్ శ్రీకాకుళం జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. పేదవాడి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రజాదరణ పొందుతోందని తమ్మినేని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కొత్త ఏడాదిలో సరికొత్త ప్రయోగానికి ఏర్పాటు పూర్తి చేసింది. న్యూ ఇయర్ రోజునే నింగిలోకి రాకెట్ను పంపించనున్నట్లుగా ఇస్రో ప్రకటించింది. తొలిసారి ఇలాంటి ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగిస్తూ ఉండగా ఇప్పటివరకు అమెరికా మాత్రమే ఇలాంటి శాటిలైట్ను నింగిలోకి పంపింది. 5 నెలల పాటు కక్షలో తిరగనున్న ఎక్స్పోసాట్ కీలకమైన సమాచారాన్ని సేకరించేలా ఇస్రో ఏర్పాట్లు చేసింది. జనవరి 1న ఎక్స్పోసాట్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపనున్నట్లుగా ఇస్రో ప్రకటించింది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ పై అధ్యయనం చేయడం కోసం పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ రాకెట్ను నింగిలోకి పంపనుంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శాటిలైట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విశాఖ ఫిల్మ్ నగర్ సెంటర్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది. ఉల్లాసంగా ఉత్సాహంగా 2024కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఇక విశాఖలో న్యూ ఇయర్ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఎట్లాంటి సందడి నెలకొంది అక్కడ? అనుశ్రీ, విశాఖ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 2023 సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ 2024 సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా 12 గంటలకు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, నూతన సంవత్సరానికి సంబంధించిన విషయాలతో మాట్లాడడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? ఏ విధంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి సార్? వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈ రోజున వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో చాలా ఆహ్లాదభరితమైన వాతావరణంలో క్లబ్ మెంబర్స్ తమ కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ నూతన సంవత్సర వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. గడిచిన సంవత్సరం విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ చాలా అద్భుతంగా గడిచింది. ఎటువంటి ప్రకృతి విపత్తులు కానీ ఎటువంటి బాధలు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా అద్భుతమైన పరిపాలన సాగింది. రాబోయే సంవత్సరం కూడా దీనికన్నా బాగుంటుందని చెప్పి ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున వైజాగ్ ఫిల్మ్ నగర్ క్లబ్ అనేది ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఒక మంచి క్లబ్గా వెలుగొందుతూ ఉంది. ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది. ఈ రోజున ఏ పరిస్థితికి వచ్చిందంటే ఇక్కడ మేము టికెట్లు కూడా ఇంకా లేవు, అయిపోయాయి అనే పరిస్థితికి ఇక్కడ మేము వచ్చి ఇక్కడ ఇలా కూర్చోవడం జరిగింది. సభ్యులందరికీ కూడా విశాఖపట్నం ప్రజలకు మా క్లబ్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? ఈ రోజున జబర్దస్త్ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశాం. అలాగే ఒక మంచి మ్యూజికల్ నైటు, మూడవది పల్సర్ బైక్ అనే ఒక గాజువాక అమ్మాయితో ఒక డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల నుంచి కానీ మా క్లబ్ మెంబర్స్ నుంచి కానీ క్లబ్ మెంబర్ గెస్ట్ల నుంచి కానీ విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. గత ఏడాది ఏ విధంగా జరిగింది, ఈ ఏడాది ఏ విధంగా జరుగుతుంది సార్ నూతన సంవత్సర వేడుకలు? బ్రహ్మాండంగా ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ఆనందంగా నూతన సంవత్సరానికి ఇక్కడి నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ఉన్న కాయలు వెంకటరెడ్డి గారు మిగతా పబ్లిక్ అని చెప్తున్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ. సో అది గచ్చిబౌలిలో నెలకొన్న సందడి వాతావరణం. ప్రస్తుతం బేగంపేటలో ఎట్లాంటి వాతావరణం ఉందో తెలియజేసేందుకు మా కరెస్పాండెంట్ సుస్మిత మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుస్మిత, ఎలా న్యూ ఇయర్కి స్వాగతం పలకబోతున్నారు నగరవాసులు? మీరున్న దగ్గర ఎలాంటి సందడి కనిపిస్తోంది? అనుశ్రీ, ప్రస్తుతం మనము బేగంపేటలోని హాకీ గ్రౌండ్స్లో ఉన్నాము. ఇక్కడ న్యూ ఇయర్ 2024కి వెల్కమ్ చెప్పేందుకు కూడా ఇప్పటికే నగరవాసులంతా ఈ ఈవెంట్కి చేరుకుంటూ ఉన్నారు. మనం చూస్తే చిన్న పెద్ద అని తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ న్యూ ఇయర్ ఈవెంట్కి దానికి సంబంధించిన 2024కి వెల్కమ్ చెప్పేందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా కూడా ఏదైతే ఈవెంట్స్ పైన కూడా పూర్తిగా నజర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా లోపలికి చెక్ చేస్తూ పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు కూడా ఇక్కడ పెట్టిన డీజే సాంగ్స్తో కానీ సింగర్స్తో కానీ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తూ, మరోవైపు వాళ్ళు సింగింగ్ చేస్తూ, మరోవైపు డ్యాన్స్లు వేస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక 2.5 గంటల సమయం ఉండడంతో మరి 2024కి వెల్కమ్ చెప్పేందుకు కూడా వీరంతా ఎంతో ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు. ఫుల్గా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలని డీజేతో కూడా పూర్తిగా మారుమ్రోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము అమీన్పూర్ నుంచి అండి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్ ఈవెంట్?
బాగానే. మా హస్బెండ్, బాబు, తమ్ముడు. మీరు చెప్పండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, చూడాలి. ఎవరెవరు వచ్చారు, ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడే చెప్పింది కదా మా అక్క, బావ, నేను, అంతే అండి. సో మీరు చెప్పండి ఎట్లా ఏం చేస్తారు? అంటే గత ఏడుతో పోలిస్తే ఈ ఇయర్ మీ ఎటువంటి రెజల్యూషన్స్ పెట్టుకోబోతున్నారు? సో ఇట్స్ గుడ్. లాస్ట్ టైం చిన్న ఏరియా ఉంది, ఈసారి పెద్ద గ్రౌండ్, అది చాలా బాగుంది. ఎక్సైటెడ్ టు సీ ఎలా ఎంజాయ్ చేస్తాం, ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. చాలా మంది కూడా ఇప్పటికే కాసేపట్లో కూడా ఈవెంట్ దీనికి సంబంధించి ప్రారంభం అవబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన డీజేలు కానీ సింగర్స్ అందరు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఇంకా ఇప్పటి నుంచి కూడా చూసుకుంటే గంటకి చివరి నిమిషంలో కూడా కౌంట్ డౌన్ ఉండబోతుంది. ఆ నిమిషం నుంచి కూడా 2024 కి న్యూ ఇయర్ బ్యాష్ తో కూడా వీళ్ళు ఇక్కడ వెల్కమ్ చెప్పే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అనుశ్రీ, తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సరాది శుభాకాంక్షలు చెప్పారు. అందరి సహకారంతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. 6 2 గ్యారంటీలు అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొత్తేడాదిని రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రజల గోడు వినేందుకే ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్. 2024 దేశానికి ముఖ్యమైన సంవత్సరం అని, వచ్చే ఎన్నికల్లో గెలిచి మోదీ హ్యాట్రిక్ ను సాధించబోతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్, వారాసిగూడలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు కిషన్ రెడ్డి. సాధారణ ఎన్నికలు పార్లమెంటుకు జరగనున్నాయి. ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరోసారి హ్యాట్రిక్ సంపాదిస్తూ మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనకందరికీ తెలుసు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండా సురేఖ. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులన్నీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు 3 నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణ సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. ఫ్యామిలీ 24 T6 టికెట్స్ను రద్దు చేస్తూ టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి వీటిని రద్దు చేస్తున్నట్లుగా ఆర్టీసీ వెల్లడించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ 24 T6 రేపటి నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జన ట్వీట్ చేశారు. ఫ్యామిలీ 24 T6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూసి వారి వయస్సు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మహాలక్ష్మి స్కీమ్ వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ 24 T26 టికెట్ల జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతుందని, ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు. దీని ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే ఫ్యామిలీ 24 T6 టికెట్స్ను రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేగుతోంది. జిల్లాలో ఇప్పటికే ఆరుగురికి కరోనా పాజిటివ్స్ రాగా తాజాగా మరో 9 మందికి కరోనా సోకింది. 4 పిల్లలు, 5 మహిళలకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని ఎంజీఎంలో ప్రత్యేక వార్డులో చేర్చారు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కొత్త వేరియంట్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 సీఐలపై బదిలీ వేటు పడింది. మొయినాబాద్ సీఐ రంగాతో పాటు మొకిలా సీఐ నరేష్ను బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. 2 సీఐలు అవినీతికి పాల్పడుతున్నారంటూ కొన్ని రోజులుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. 2 సీఐలపై అవినీతి ఆరోపణలు రావడంతో బదిలీ వేటు వేశారు కమిషనర్ మహంతి.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. న్యూ ఇయర్ వేళ డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 గ్రాముల MDMA, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ను స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే విద్యార్థి పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లుగా గుర్తించారు. నవీన్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ పంజాబ్ లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. న్యూ ఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు డ్రగ్స్ ను తరలిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. తనిఖీలు నిర్వహించడంతో డ్రగ్స్ పట్టుబడ్డాయి. అటు ఎల్బీ నగర్ లో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్వాటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 గ్రాముల హెరాయిన్, 10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. సిటీలో డ్రగ్స్ అనే మాటే వినిపించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై నిఘా పెట్టారు. డ్రగ్స్ తీసుకుంటే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా తెప్పించారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారికి టెస్టులు చేసి అప్పటికప్పుడే నిర్ధారించనున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పబ్లలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. అధిక ధరలకు మద్యం అమ్మకాలపై నిఘా పెట్టారు. మైనర్లు పబ్లోకి అనుమతించరా అని ఆరా తీశారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్ మండలం పాపానాయుడుపేటలో SS జ్యువెలరీ షాప్ చోరీ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నాటు తుపాకులతో కాల్పులు, ఐరన్ రాడ్తో దాడులు చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డగించారు. దోపిడీ దొంగల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న మరో 2 కోసం 3 బృందాలుగా ఏర్పడి గాలింపును చేపట్టాయి పోలీసు బృందాలు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోర్తాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లుగా తేలింది. ప్రధాన నిందితుడు నామ్దేవ్ ఇంతకుముందు 16 కేసుల్లో నిందితుడిగా జైలు జీవితం గడిపాడు. వీరు మహారాష్ట్రలో ఉమ్రి మండలం కార్ల గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మోర్తాడ్ పరిసర ప్రాంతాల్లో 16 చోరీలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. వీరి నుంచి 18 తులాల బంగారాభరణాలు, 2 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.